గొడవను ఇంకాస్త ముదిరించడానికి సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేయడం అనేది గొడవ ఇంకాస్త రెచ్చగొట్టినట్టుగా జరిగింది అని అంటే ఇక అంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ కాబట్టి ఆయన అంటే అల్లు అర్జున్ ఇట్లా చేయడం వల్ల ఇంతకుముందు కూడా సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ కూడా మనం చూసుకుంటే చాలా ట్రోల్స్ వచ్చినాయి. సో దానికి లింక్ పెట్టద్దు అనమాట. సో అంటే కొంచెం వైరం అయితే ఉంది, ఎందుకంటే ఆయన వైసీపీకి సపోర్ట్ చేయడం అనేది. బట్ ఆయన ఫ్రెండ్లీగా అయితే వెళ్ళింది కాబట్టి దాన్ని మనం లెక్కలో తీసుకోకూడదు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ జరుగుతుంది కదా, సో దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్సే, మెగా ఫ్యాన్సే. లోపల వాళ్ళిద్దరు కూడా ఎన్నరో కలిసి ఉన్నారు. కాకపోతే అల్లు అర్జున్ గారు ఎట్లా అంటే ఒక ఫ్రెండ్లీగా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో. సో దానికి రాజకీయానికి అయితే లింక్ పెట్టద్దు. సో ఈ సోషల్ మీడియాలో మెగా వార్ జరగడం వల్ల ఇంకా వాళ్ళకి దూరం ఎక్కువ దూరం అవుతుంది అనమాట. అంటే ఎవరో ఒకరు బయటకు వచ్చి క్లారిటీ ఇవ్వాలి కదా. అన్ఫాలో చేయడం అనేది బన్నీని, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ని, అది అన్ఫాలో చేసిన వ్యక్తి కూడా చిన్న వ్యక్తి కాదు, ఒక హీరో. అతను కూడా స్టార్టింగ్ నుంచి సాయి ధరమ్ తేజ్ కి అల్లు అర్జున్ కి కొంచెం దూరం అని చెప్పి మనం సోషల్ మీడియాలో చూస్తాం. ఎందుకంటే ఒక వేదికలో పవన్ కళ్యాణ్ అరిస్తే అల్లు అర్జున్ వద్దన్నాడు. సో సాయి ధరమ్ తేజ్ అరవండి పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పి ఆయన జరిగింది. సో బన్నీకి సాయి ధరమ్ తేజ్ కొంచెం చెప్పలేము, అది వాళ్ళు దూరంగా ఉంటారు అనమాట. అంతకుముందు రామ్ చరణ్ గాని, అల్లు అరవింద్ గాని, సురేఖమ్మ గారు గాని వెళ్ళారు కదా, సో ఆ వేళ ఎందుకు చూడరు? అంటే వాళ్ళు అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అరవింద్ వెళ్ళాడు కదా. అవును, వెళ్ళారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ బాగా అంటారంటే, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇంతకు ముందు అలీ గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవ జరిగింది. తర్వాత ఏం చేస్తారు, ఇద్దరు కలిసి ఒకటి ఫిలిం లో నటించడం జరిగింది. కాటం రాయుడులో ఇద్దరు కూడా కలిసి నటించారు కదా. సో అన్ని పట్టించుకోవద్దు. మళ్ళీ రేపు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, మీరు మా మీద ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆయన ఏదో ఒక వివరణ అయితే ఇస్తారు. బట్ ఆయన పుష్ప షూటింగ్ లో కొంచెం బిజీలో ఉండడం వల్ల ఆయన చెప్పలేకపోతున్నారు. మేబీ కిరా కార్పి కూడా ఈ మధ్య ఎక్కువగా వీళ్ళందరూ కూడా కొంచెం రెచ్చగొట్టడం కోసం ఏం చేస్తారు తప్పితే పెద్ద ఏమీ లేదు. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటే. మేబీ నెక్స్ట్ టైం వస్తే అల్లు అర్జున్ కూడా మన పవన్ కళ్యాణ్ గారితో పార్టీలో జాయిన్ అయ్యి ఆయన కూడా ఏమైనా ఎమ్మెల్యేకి పోటీ చేయాలని చెప్పి మనం కోరుకోవాలి. ఇంకా చెప్పాలంటే అంటే ఇప్పుడు పుష్ప 2 కూడా పోస్ట్ పోన్ చేశారు కదా, ఈ ఇంపాక్ట్ ఏమన్నా? పుష్ప 2 పోస్ట్ పోన్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ వరకు కొంచెం పెండింగ్ ఉంది కాబట్టి అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో దీనికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల 30 కోట్ల దాకా లాస్ అని కూడా చెప్పు. 30 కోట్లకి అల్లు అర్జున్ ఎంతసేపు అయ్యా, గట్టిగా 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టినంటే 30 కోట్లు 40 కోట్లు పడతాయి. అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలీదా? సో దీనికి ఏం పెట్టద్దు. బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అందరూ అల్లు అర్జున్ గారు ఎదగడానికి కారణం ఎంతో కొంత మెగా అభిమానం అనేది ఉంది. కానీ ఇప్పుడు తను డెవలప్ అయ్యాక మెగా వారికి ఆపోజిట్ గా నిలుస్తున్నా అంటే వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పే కదా, అది రాజకీయం కాదు కదా. ఇప్పుడు ఆయన పోయి జగన్ కి ఓటేయండి అని చెప్పలేదు. ఆయన ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో ఆయన సపోర్ట్ చేసినని చెప్ప ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్ట ఆయన ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పలేదు. లోపల కన్వర్సేషన్ జరిగింది, బయటకు వచ్చి జస్ట్ టాటా చెప్పాడు అంతే. అంతేగాని వైసీపీకి ఓటేయండి, జగన్ సీఎం చేయండి అని చెప్పి మాత్రం ఆయన ఏం చెప్పలే కదా. అలాంటప్పుడు మెగా ఫ్యామిలీ ఎందుకు నెగిటివ్ గా చూస్తుంది బన్నీ పని? అంటే అదే చెప్తున్నాం కదా, మనం వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు బాగానే ఉంటారు. బయట మనం స్మాల్ ఇష్యూ అది సోషల్ మీడియాలో అంతా సోషల్ మీడియాలో